ఓ రోజు ఓ పాము ఎవ్వరు లేని సమయం చూసి ఓ కోళ్ల ఫామ్ లోపలికి చిన్న రంధ్రం గుండా లోపలికి వెళ్ళి ఓ పెద్ద కోడిని మృంగేసి ఆ తర్వాత ఎవ్వరి కనులకు కనబడక ముందే బయటపడాలి అనుకుంది. మళ్ళీ ఆ రంధ్రం గుండానే బయటికి రాబోయే సమయంలో కోడిని మృంగినందున అది అంత సులువుగా బయటికి రాలేకపోయింది. చివరికి అక్కడే చిక్కుబడిపోయింది. ఆ తర్వాత ఆ ఫామ్ యజమాని వచ్చి చూశాక దాని గతి ఏమైంది అనే విషయం మనం అందరం ఊహించవచ్చు. ప్రియ సహోదరుడు, దేవుని వాక్యం సంఖ్యాకాండం 32:23లో ఈ రీతిగా సెలవిస్తుంది: మీ పాపము మిమ్మును పట్టుకొనును, ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా, ఎవరికి కనబడలేదు కదా అనుకుంటూ దాస్తున్న నీ పాపమే ఒకరోజు నిన్ను పట్టిస్తుంది. కనుక యేసు పాదాల యొద్ద ఇప్పుడే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.